Hi friends, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. సో డే బేస్డ్ పజిల్స్, ఒక 2 డే బేస్డ్ పజిల్స్ అనేవి సాల్వ్ చేస్తాను. ఇవి ఆల్ అప్కమింగ్ బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పజిల్ డేస్ బేస్డ్ పజిల్ ఇచ్చాం. సో 7 ఫ్రెండ్స్, డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు వర్క్ చేస్తున్న డిఫరెంట్ మొబైల్ కంపెనీస్ గురించి ఇచ్చారు. 7 మొబైల్స్, అలాగే వాళ్ళు 7 డిఫరెంట్ డేస్లో ఓవర్ టైం చేశారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఈ టేబుల్ డ్రా చేసాం. సో డేస్ అలాగే పర్సన్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. వాళ్ళు పని చేస్తున్న కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ హింట్, యూ డస్ ఓవర్ టైమ్ జస్ట్ ద ప్రీవియస్ డే యాజ్ ఎస్. ఎస్ కంటే ఒక్కరోజు బిఫోర్లో యూ అనే పర్సన్ ఎస్ కంటే జస్ట్ బిఫోర్ డే ఓవర్ టైం చేశారు అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఓన్లీ 2 friends do the work in between the days of the person doing overtime in Samsung and P. P and Samsung వీళ్ళ మధ్యలో ఓన్లీ 2 people, P అలాగే Samsung వీళ్ళ మధ్యలో 2 persons రావాలి. నెక్స్ట్, Q does not work the previous day of the person doing overtime BlackBerry. Does the work. ఓకే, BlackBerry కంటే జస్ట్ ప్రీవియస్ డే Q వర్క్ చేయాలి. BlackBerry కంటే జస్ట్ బిఫోర్ డే Q ఓవర్ టైం చేయాలి. నెక్స్ట్, P does the overtime on Friday. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్గా ప్లేస్ చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ హింట్ దగ్గర నుంచి చూడండి. P అండ్ సామ్సంగ్ 2 persons డిఫరెన్స్తో రావాలి. సామ్సంగ్ 1, 2. సామ్సంగ్ పొజిషన్ లేదు కాబట్టి డౌన్వర్డ్స్లో రాయడానికి పొజిషన్ లేదు. సో అప్వర్డ్స్లో 1, 2, 2 గ్యాప్తో ఇక్కడ సామ్సంగ్. ఓకే, ఎస్. నెక్స్ట్, సో ఈ హింట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఈ 2 hintsలో ఎప్పుడైనా ప్లేస్ చేయడానికి ఉందా? ప్లేస్ చేయడానికి లేదు, ఆల్రెడీ దీన్ని మాత్రమే ప్లేస్ చేసి ఉంచాను. నెక్స్ట్, ఓన్లీ 1 friend డస్ ద ఓవర్ టైమ్ బిట్వీన్ ద డేస్ ఆఫ్ ఓవర్ టైమ్ డన్ బై T అండ్ U. T అండ్ Uకి మిడిల్లో ఓన్లీ 1 person ఉండాలి. T, U, 1 person. Yes and U are not working in Samsung. Yes కానీ U కానీ ఈ పొజిషన్లో రాకూడదు. నెక్స్ట్, ద పర్సన్ వర్కింగ్ ఇన్ Lenovo డస్ నాట్ డూ ఓవర్ టైమ్ ఆన్ మండే Lenovo రాకూడదు. నెక్స్ట్, P డస్ నాట్ డూ ఓవర్ టైమ్ ఇన్ BlackBerry. P is not in BlackBerry. Okay, next, R works in Sony. R, Sony. Next, only 2 friends are working in between the days of the persons doing overtime in Apple and R. Apple ki R ki middle లో 2 persons ఉండాలి గ్యాప్. R, Apple, 2 persons gap. Next, only 2 friends are doing overtime in between the days of overtime done by U and W. U ki W ki middle లో 2 persons ఉండాలి. ఓకే, నెక్స్ట్, T does not work in HTC. T, HTC కాదు. నెక్స్ట్,
Only one friend is working in between the days of the person doing overtime in Lenovo and you. You and Lenovo, only one person. ఓకే, సో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి యూ అండ్ ఎస్. ఓకే, సో యూ అండ్ ఎస్, యూని ఇలా ప్లేస్ చేస్తే ఎస్ని ఇలా ప్లేస్ చేయాల్సి వస్తుంది, వీ కెనాట్ ప్లేస్. అలాగే యూ అండ్ ఎస్ ప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. యూ అండ్ డబ్ల్యూ, 2 persons గ్యాప్. ఓకే, ఈ హింట్ నుంచి యూ అండ్ డబ్ల్యూ 2 persons గ్యాప్తో పైకి వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఓకే, సో అందుకని నేను డైరెక్ట్ డౌన్వర్డ్స్ రాశాను. నెక్స్ట్ టీ అండ్ యూ 1 person గ్యాప్, టీ అండ్ యూ 1 person గ్యాప్. నెక్స్ట్ హెచ్టీసీ అండ్ లెనోవో ఇక్కడ రాకూడదు. నెక్స్ట్ ఆర్ సోనీ, ఆర్ సోనీ ఓన్లీ మనకి ఈ పొజిషన్ మాత్రమే మిగులుతుంది చూడండి, ఆర్ అండ్ సోనీ. ఓకే, నెక్స్ట్ ఆర్ అండ్ యాపిల్ 2 persons 1 2, యాపిల్. నెక్స్ట్ యూ అండ్ లెనోవో 1 person, లెనోవో పైకి వెళ్ళడానికి లేదు కాబట్టి లెనోవో. నెక్స్ట్ టీ ఈజ్ నాట్ ఇన్ హెచ్టీసీ, వీళ్ళు రెండిట్లో హెచ్టీసీ. పి అండ్ సామ్సంగ్, క్యూకి జస్ట్ బిలోలో బ్లాక్బెర్రీ రావాలి, క్యూకి జస్ట్ బిలోలో బ్లాక్బెర్రీ. నెక్స్ట్ క్యూ హెచ్టీసీ, టీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ హెచ్టీసీ కాబట్టి హెచ్టీసీ ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంపెనీ సోనీ, సోనీ రాసేసాం. నెక్స్ట్ నోకియా, నోకియా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ పజిల్. యూ అండ్ ఎస్ ఈ పొజిషన్స్లో ప్లేస్ చేసి నేను క్వశ్చన్ అనేది సాల్వ్ చేశాను. కానీ పి ఇలా ఉన్నారు కదా. నెక్స్ట్ యూ అండ్ ఎస్ ఇలా వచ్చే కేస్ కూడా ఇంకొకటి ఫామ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, యూ అండ్ ఎస్ ఇక్కడ వచ్చే కేస్ కూడా ఫామ్ అవుతుంది. సో ఇది మీ ఓన్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ పజిల్. మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక క్వశ్చన్స్తో పాటు నా టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి జాయిన్ అవ్వండి. సో @mentor for bank exams, mentor for bank exams ఇలా కనుక మీరు టెలిగ్రామ్ ఛానల్లో కనుక టైప్ చేస్తే సో నా గ్రూప్లో వచ్చి జాయిన్ అయితే కనుక మీకు పీడిఎఫ్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో క్వశ్చన్స్ నేను ఇప్పుడైతే డిస్ప్లే చేయట్లేదు. మీరు పీడిఎఫ్ నా ఛానల్లో జాయిన్ అయిన తర్వాత పీడిఎఫ్ నుంచి మీరు క్వశ్చన్స్ అనేవి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్ సెకండ్ పజిల్ కూడా సాల్వ్ చేద్దాం. డేస్ బేస్డ్ పజిల్ ఇది కూడా. సో 7 conferences were held in different cities starting from Monday to Sunday. ఓకే, మండే టు సండే సిటీస్ 6 cities-లో 6 different conferences జరిగినాయి 6 subjects మీద. ఓకే, సో కాన్ఫరెన్స్ ఆఫ్ hospitality was held in Hyderabad on Friday. Hospitality on Friday, Hyderabad. ఫస్ట్ హైదరాబాద్లో ఓకే హాస్పిటాలిటీ. ఓకే, నెక్స్ట్ only one conference was held between hospitality and finance. Hospitality and finance, maybe finance here or one gap finance will be here. Next
Conference on management was held immediately after HR. HR తర్వాత management, but immediately before banking. But immediately before banking. Management was held immediately after HR and immediately before banking. సో ఈ 3 లైన్లో రావడానికి మనకి ఎక్కడైతే ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్స్ కనుక టాప్ పొజిషన్లో ఉంటే లైన్గా 3 ఉన్న కాన్ఫరెన్స్ డేస్ ఏమన్నా ఉన్నాయండి? చూడండి, హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ప్లేస్ చేయడానికి లేదు. ఓకే, ఫినాన్స్ కనుక టాప్ పొజిషన్లో రాస్తే ఈ 3 లైన్గా వచ్చే ఛాన్స్ లేదు. సో అందుకని నేను ఫినాన్స్ ఇలా కింద కనుక డౌన్ పొజిషన్లో హాస్పిటాలిటీ అండ్ ఫినాన్స్ 1 డే గ్యాప్తో డౌన్ పొజిషన్లో రాస్తే కనుక హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్ 1 ఆప్షన్, హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్. సో 2 కేసెస్ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్, కాన్ఫరెన్స్ ఆన్ మేనేజ్మెంట్ వాజ్ నాట్ హెల్డ్ ఇన్ ఇండోర్. మేనేజ్మెంట్ indoor was not held in indoor. Next, the conference held on Monday was held in Delhi. Monday లో ఏదైతే కాన్ఫరెన్స్ జరిగిందో అది ఢిల్లీ సిటీ, ఢిల్లీ. ఓకే, నెక్స్ట్, ఓన్లీ 1 conference was held between conferences on banking and the conference held in Mumbai. ఓకే, బ్యాంకింగ్ అండ్ ముంబై ఓన్లీ 1 కాన్ఫరెన్స్. ఓకే, నెక్స్ట్, the conference on HR was not held in Mumbai. HR not in Mumbai. Only 1 conference held between అంటే కనుక బెంగళూరు, హెచ్ఆర్ ముంబై కాకూడదు అంటే నెక్స్ట్ ఓన్లీ పాసిబిలిటీ కేస్ డౌన్లో రావాలి, ముంబై. ఓకే, హెచ్ఆర్, మేనేజ్మెంట్, బెంగళూరు, ముంబై. ఓకే ఫ్రెండ్స్, హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అండ్ ముంబై. ఓన్లీ 1 కేస్ మిగిలింది చూడండి. ఎస్. సో నెక్స్ట్, హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ముంబైకి పొజిషన్ లేదు. సో ఈ 2 hints నుంచి మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే హెచ్ఆర్ ఈజ్ నాట్ ఇన్ ముంబై. అలాగే బ్యాంకింగ్ అండ్ ముంబై 1 డిఫరెన్స్. 1 ఎలాగో పైకి రావట్లేదు అంటే సో డౌన్వర్డ్స్ రావాలి బ్యాంకింగ్ కంటే. ఎస్. సో చూడండి, హెచ్ఆర్ మిడిల్లో 1 గ్యాప్ ఉండాలి కదా. ఎస్, హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్ 1 గ్యాప్. సో దిస్ ఈజ్ నాట్ ద పాసిబుల్ కేస్. సో హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అలాగే ముంబై. ఎస్. సో దిస్ ఈజ్ ద కేస్ వి లెఫ్ట్ విత్. అలాగే మేనేజ్మెంట్ ఇండోర్ కాదు అన్నారు. సో ఈ హింట్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో ఓవర్, దిస్ ఈజ్ ఆల్సో డన్. నెక్స్ట్, కాన్ఫరెన్స్ ఇన్ పూణే వాజ్ హెల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ ద కాన్ఫరెన్స్ ఇన్ ఇండోర్. పూణే కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ ఇండోర్. ఇండోర్కి ఇమీడియట్లీ బిఫోర్ పూణే రావాలి. ఓకే, ఇండోర్, పూణే, కానీ ఇండోర్ మేనేజ్మెంట్ రాకూడదు. ఓకే, ఎస్, ఇండోర్ ఈజ్ నాట్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్, ఇండోర్ అండ్ పూణే. సో మేనేజ్మెంట్ ఇండోర్ యూజ్ చేసాం, ఇది యూజ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్. ఎస్. నెక్స్ట్, కాన్ఫరెన్స్ ఆన్ రియల్ ఎస్టేట్ వాజ్ not held on Monday.
రియల్ ఎస్టేట్ మీద కాన్ఫరెన్స్ మండే జరగలేదు అంటే ఓన్లీ లెఫ్ట్ విత్ వన్ డే, దట్ ఈజ్ సాటర్డే. రియల్ ఎస్టేట్ లాస్ట్ కాన్ఫరెన్స్, మేనేజ్మెంట్, ఫినాన్స్, హెచ్ఆర్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, మేనేజ్మెంట్, బ్యాంకింగ్. ఎస్, మార్కెటింగ్ is the only left with. సో అలాగే మార్కెటింగ్, హెచ్ఆర్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, ఫినాన్స్. ఓకే, నెక్స్ట్. కాన్ఫరెన్స్ ఇన్ చెన్నై వాజ్ నాట్ హెల్డ్ ఆఫ్టర్ ముంబై తర్వాత జరగలేదు అంటే ముంబై కంటే బిఫోర్లో జరగాలి. ఓకే, సో చెన్నై ఆల్రెడీ ముంబై ఇక్కడ ఉంది, ముంబై కంటే బిఫోర్లో చెన్నై రావాలి. నెక్స్ట్, లాస్ట్ భోపాల్. Okay friends, so this is the final solution for this puzzle. Okay friends, thanks for watching. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని పజిల్స్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.